ఆసక్తి అనేక రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వెస్ట్ బెంగాల్లో దాదాపుగా సువేంద్ర అధికారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా పుదుచ్చేరిలో రంగస్వామి ముఖ్యమంత్రి అవుతారని మరోసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అస్సాంలో దాదాపుగా బీజేపీ స్పష్టమైన మెజార్టీ దిశగా అడుగులు వేస్తుంది. హేమంత్ బిశ్వ శర్మ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా ఉంటున్నాయి. కానీ కేరళకు వచ్చేసరికి ఎవరు ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి అని కూడా అంటున్నారు. ముగ్గురు ప్రధానంగా పోటీలో కనిపిస్తున్నారు. రమేష్ చెన్నుతుల, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. సో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని చెప్పేసి కూడా అంటున్నారు. సో అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి విడి సతీశన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా ఉంటారు. సో ఏదేమైనా కేరళకు సంబంధించి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ సంబంధించిన అందరూ కూడా కేరళకి వెళ్ళి ప్రచారం చేశారు. అది ఎంతవరకు కలిసి వచ్చింది అనుకోవచ్చు అక్కడ? కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అగ్రనేతలందరూ కూడా కేరళలో విస్తృతంగా ప్రచారం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు, మంత్రులు నిర్వహించారు. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేశాము. సో ఇక్కడ కూడా దాదాపుగా 6 గ్యారెంటీలు అంటే అందులో 5 గ్యారెంటీలకు ఒక నమ్మకం పెట్టుకోండి, కేరళ ప్రజలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అది దాదాపుగా వర్కౌట్ అయినట్టుగా కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాము, కేరళ రాష్ట్రంలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గేతో సహా తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి వీళ్ళందరూ కూడా కేరళలోనే ఉండి మకామేశారు. దాదాపుగా 20 రోజులకు పైగా ప్రచారం నిర్వహించారు. సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి పాలన ఉందో కేరళ రాష్ట్రంలో కూడా అదే పాలన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. 6 గ్యారెంటీలు 420 హామీలు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అమలు చేస్తున్నామో కేరళలో కూడా ఆ విధంగా అమలు చేస్తామనేసరికి ఖచ్చితంగా కేరళ ప్రజలు కూడా అంటే అత్యంత అక్షరాస్యత కలిగినటువంటి కేరళ రాష్ట్రం కూడా కేరళ ప్రజలు ఖచ్చితంగా మార్పు కోరుకున్నారు. యూడీఎఫ్కి దాదాపుగా చేకొట్టారు. సో దాదాపుగా స్పష్టమైన మెజార్టీ దిశగా కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతుంది. సో ఇక తమిళనాడు చూస్తే మన తెలంగాణలో ఏవైతే ఉచిత హామీ పథకాలు ఉన్నాయో అవే సేమ్ టు సేమ్ విజయ్ కూడా కొన్ని అందులో పెట్టారు మేనిఫెస్టోలో. సో అవి విజయ్కి ఎంతవరకు కలిసి వచ్చాయి? అలాగే కాంగ్రెస్ నేతలు కూడా విజయ్ని సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో పొత్తు పెట్టే అవకాశం ఎంతవరకు ఉంది అక్కడ? దాదాపుగా మహిళలందరూ కూడా మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఏ రాష్ట్రంలో అయితే మహిళలకు హామీలు ఇస్తున్నారో ఉచిత హామీలు మహిళలందరూ కూడా ఆ పార్టీకే జై కొడుతున్నారు. సో ఇది స్పష్టంగా అర్థమవుతుంది. కేరళలో కూడా మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల మేరకు కేరళ మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. ఇప్పుడు టీవీకే జై కూడా మహిళలకు అనేక హామీలు ఇచ్చారు. ఉచిత బస్సు ప్రయాణం కానీ, మహిళలకు ఇస్తున్నటువంటి దాదాపుగా 2,500 రూపాయలు ప్రతి నెల కానీ. సో ఇలాంటి హామీలు ఉచిత హామీలకు ప్రజలు మహిళలు ఎక్కువగా జై కొడుతూ వస్తున్నారు, వారికే ఓటు వేస్తున్నారు. సో తమిళనాడులో కూడా అదే కనిపిస్తుంది. టీవీకే పార్టీ అధ్యక్షుడు ఇచ్చినటువంటి విజయ్ ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ప్రజలు అక్కడ ఉన్నటువంటి యువత, నిరుద్యోగులు, మహిళలందరూ కూడా జై కొట్టారు. మహిళలకు ఇచ్చినటువంటి హామీలు దాదాపుగా విజయ్కి వర్కౌట్ అయినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తమిళనాడులో మార్పు కోరుకున్నారు, అదేవిధంగా కేరళలో మార్పు కోరుకున్నారు, వెస్ట్ బెంగాల్లో మార్పు కోరుకున్నారు. సో అందువల్ల చూస్తే మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఒకసారి చూస్తే మాత్రం వెస్ట్ బెంగాల్లో దాదాపుగా బీజేపీ విజయం దిశగా అడుగులు వేస్తుంది. అక్కడ ఎన్నడూ లేని దాదాపుగా 60 నుంచి 70% మంది మైనార్టీలు ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా బీజేపీ అక్కడ ఖచ్చితంగా ఒక మార్కు దిశగా అడుగులు వేసింది. సో స్పష్టమైన మెజార్టీగా వెళ్తుంది. సో బీజేపీ అధికారం దిశగా అడుగులు వేస్తుంది కాబట్టి సో అధికారం చేపట్టబోతుంది అక్కడ. సో అస్సాంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. అస్సాం, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్ ఈ 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ హవా కొనసాగింది. తమిళనాడులో మార్పు కోరుకున్నారు. టీవీకేకి దాదాపుగా అంటే మ్యాజిక్ ఫిగర్కి చేరువలో లేనప్పటికి కూడా హంగు దిశగా అడుగులు వేస్తున్నప్పటికి కూడా సో దాదాపుగా టీవీకే పార్టీకే వేరే పార్టీలు ఏఐడిఎంకే కానీ లేకపోతే కొన్ని ఇతర పార్టీలు కూడా మద్దతు ఇచ్చి టీవీకే అధ్యక్షుడు విజయ్ని ముఖ్యమంత్రి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో పెద్ద షాక్ అని చెప్పవచ్చు డిఎంకేకి. ఎందుకంటే సర్వేలన్నీ కూడా డిఎంకే స్పష్టమైన మెజార్టీ దాదాపుగా 150 స్థానాల్లో విజయం సాధించబోతుందని చెప్పినప్పటికి కూడా ఒక్కసారిగా సర్వేలన్నీ కూడా ప్రతికూల ఫలితాలు కనిపించాయి. కాబట్టి సో ఇప్పుడు టీవీకే తన మెజార్టీ దిశగా అడుగులు వేస్తుంది. తమిళనాడులో మార్పు కోరుకున్నారు, కేరళలో మార్పు కోరుకున్నారు, వెస్ట్ బెంగాల్లో మార్పు కోరుకున్నారు. ఓవరాల్గా చూసే శాలిని 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు ఇవి. వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారం చేపట్టబోతుంది, అస్సాంలో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టబోతుంది, పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టబోతుంది. ఇక తమిళనాడులో టీవీకే పార్టీ అధ్యక్షుడుకి ఎవరైతే మద్దతు ఇస్తారో ఆయన అక్కడ అధికారం చేపట్టబోతున్నారు. కేరళలో మాత్రం యూడీఎఫ్ అధికారం చేపట్టబోతుంది. శాలిని.
రైట్. సో మొత్తానికి దీది కంచుకోటను భారతీయ జనతా పార్టీ బద్దలు కొట్టేసింది. మమత అగ్రస్థానంలో ఉంటుందా, అట్టడుగున ఉంటుందా అన్నటువంటి తీవ్రమైనటువంటి పోటీ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టమైనటువంటి మెజారిటీ